జగన్మోహన్ రెడ్డి మొన్న రెంటపాళ్ళకి వెళ్తున్నప్పుడు అలా ఇక్కడ ఒక గుంటూరు శివార్లలో కూడా ఒక సంఘటన జరిగింది. సత్తెనపల్లిలో కూడా ఒక సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు టైర్ కింద పడి ఒక దళితుడు తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ వీడియో చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. తల అతనిది అలా నలిగిపోయింది. కానీ జగన్ కార్యకర్తలు ఏం చేశారు? కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రోడ్డు పక్కన పడేశాడు. అలానే ఇంకొక వ్యక్తి తోపులాటలో 22 సంవత్సరాల వ్యక్తి ఒకతను చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో కూడా ఎంతోమంది దళితులు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, లేదంటే కనుక ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని డోర్ డెలివరీ జరిగిన సంఘటన కావచ్చు, ఎంతో వేలాది మంది దళితులని వారిపైన అరాచకాలు జరిగాయి. వారిని జైళ్ళల్లో పెట్టడం జరిగింది. ఎంతోమంది చనిపోయారు. అంతెందుకు ఇప్పుడు ఈయన ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడినటువంటి ఆ దళిత వ్యక్తి కుటుంబానికి ఎవరు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అసలు కనీసం దీనిపైన బాధ్యత కూడా లేకుండా ఏమాత్రమూ స్పందించకుండా ఇటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఇదివరకు ఎలా అయ్యాడు, 5 సంవత్సరాల పాలన ఎలా చేశాడు అనేది కూడా అందరికీ అర్థమవుతుంది. ఇదంతా హత్య రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా హత్య రాజకీయాలు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మా కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇకపోతే ఆయన కార్యకర్తలు రప్పారప్ప నరుకుతాము, లేకపోతే మా హీరో అది ఇది నేను ఏంటి రప్పారప్ప నడికేది, సినిమాలు చూపిస్తామని మీరేమైనా సినిమా హీరోనా సినిమాలు చూపించడానికి? ఏం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము, ప్రజల మధ్యలో ఉంటున్నాము, సమాజంలో ఉంటున్నాము. రాజకీయ పార్టీలకి నాయకులకి బాధ్యత ఉండక్కర్లేదా? రప్పారప్ప నరుకుతాము, తెగ నరుకుతాము, ఎగబడి తంతాము అలా అన్నందుకే కదా 11 సీట్లు ఇచ్చి ప్రజలు ఎగిరెగిరి తన్నారు. ఇంకా కూడా ఇటువంటి ఈ బలుపు తగ్గించుకోకపోతే కనుక రేపొద్దున 11లో 1 కూడా రాకుండా 0 గుడ్డు 0 ప్రజలు ఇస్తారేమో. అది వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వము ఒక నిర్దేశించింది, అంటే ఆయన పర్మిషన్ సంతాపానికని అడిగాడు. దానికోసం అని చెప్పని ప్రభుత్వము సెక్యూరిటీ కాన్వాయ్ కాకుండా కేవలం 3 వాహనాలను మాత్రమే చెప్పింది, 100 మంది మాత్రమే అని చెప్పింది. కానీ ఈయన సంతాపానికి కూడా వెళ్తూ అదొక బల ప్రదర్శన లాగా డీజేలు పెట్టుకొని అలా వెళ్ళడం వల్లనే, అంటే జనాలను మొబిలైజ్ చేశారు కావాలని. విపరీతంగా జనాలను మొబిలైజ్ చేసి ఒక కిక్కిరిసినమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకొని ఆయన బల ప్రదర్శన చేయాలని చెప్పని చేసినటువంటి తాపత్రయంలో ఇటువంటి ఘటన జరిగింది. దానికి ప్రభుత్వం ఎటువంటి ఇది చేస్తుంది? ప్రభుత్వం ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా అతనికి పర్మిషన్లు ఇచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి చూడండి, ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిలాగా ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని బయటికి రానిచ్చాడు? అసలు ఎన్ని ఆంక్షలు పెట్టాడు, ఎన్నెన్ని అసలు పర్మిషన్లు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. కానీ మా కూటమి ప్రభుత్వం వరకు ఈయనకి అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తూనే ఉంది, పర్మిషన్లు ఇస్తూనే ఉంది. కాకపోతే వీళ్ళు ప్రతిసారి కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని పోలీసు పెట్టినటువంటి అంటే ఏదైతే ఉన్నాయో నియమాలు వాటన్నిటిని ఉల్లంఘించుకుంటూ అలా కావాలని చెప్పని బల ప్రదర్శనలాగా వీళ్ళు చేస్తున్నారు. దీనిలో కూడా ఒక కుట్రకోణం ఏదైనా ఉందేమో అనేది మనకు తెలుస్తుందేమో మరి భవిష్యత్తులో. అదే అంటే అదంతా జనాల మధ్యలో ఉండేటప్పటికీ ఆ వీడియో అవి రావడం కొంచెం ఆలస్యమైనట్టుంది. అంటే ఇమ్మీడియట్గా ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు ఆ తర్వాత లభిస్తున్నటువంటి ఆధారాలను బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏటులా కూడా చేశారు కదా. సో దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి తొందరలోనే మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య తీసుకుంటుంది.